ప్రపంచ కప్ టోర్నీకి ముందు కుర్రాళ్లు దున్నేశారు. ఇక 4-1 తేడాతో కివీస్ పైన సిరీస్ గెలిచింది భారత్. 5వ టీ20 5 వికెట్లు తీశారు హర్షదీప్ సింగ్. ఇక కెరీర్లోనే తొలి సెంచరీతో అదరగొట్టాడు ఈశాన్ కిషన్. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లో అయితే ఇప్పుడు ఈశాన్ కిషన్ ఉన్నాడనే చెప్పాలి. ఇక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా సూర్యకుమార్ ఉన్నారు. సిరీస్ కు ముందు విమర్శలు ఎదుర్కొన్నాడు ఈశాన్ మరియు సూర్య. ఇక ఈ మ్యాచ్ తో వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు అనే చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. 4-1 తేడాతో కివీస్ పైన భారత్ ఘన విజయం అయితే సాధించింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రపంచ ఏదైతే టీ20 వరల్డ్ కప్ ఉందో దానికి ముందు ఇది అద్భుత ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రపంచ కప్ ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరి 7 రోజున ఈ కప్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ కప్ ఉండబోతుంది కాబట్టి దీనికి ముందు ఏదైతే కొంత వెలితి ఉండేది, అంటే ఈశాన్ కిషన్ ఫామ్ లోకి వస్తాడా, లేదు అంటే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వస్తాడా, బౌలింగ్ ఎలా ఉంటుంది, సో అంటే ప్రపంచ కప్ నెగ్గాలంటే మరి ఇవన్నీ లోటుబాట్లు ఉన్నాయి కదా, వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ సిరీస్ కి ముందు పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఉండేవి. సో దాంతో పాటు బౌలింగ్ లో కూడా కొంతమేర చేంజెస్ చేస్తారా ఏంటి అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత ఈ సిరీస్ 4-1తో కైవసం చేసుకున్నారు మొత్తం సిరీస్ ను కూడా. అంటే మొత్తం క్లీన్ షీట్ చేశారు. 4 మ్యాచ్లు ఇండియా గెలిచింది, ఒక్క మ్యాచ్ మాత్రమే న్యూజిలాండ్ గెలిచింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇండియా బ్యాటింగ్ తీరు కావచ్చు, బౌలింగ్ తీరు కావచ్చు సమిష్టిగా రాణించారు మొత్తం కూడా భారత్ టీం మొత్తం కూడా. సో అటు ఒక్క బ్యాటింగ్ పైన ఆధారపడో కానీ, అలాగే ఇటు బౌలింగ్ పైన ఆధారపడ కానీ గెలవలేదు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారు ఈ సిరీస్ లో. మొత్తం అన్ని బ్యాటింగ్, ఫీల్డింగ్ అలాగే బౌలింగ్ మూడు రంగాల్లో కూడా పెద్ద ఎత్తున మంచి ప్రదర్శన చేశారు. ఒక సంజు శాంసన్ తప్ప అందరూ కూడా రాణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా మనకి ఏదైతే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ పైన పెద్ద ఎత్తున విమర్శలు ఉండేవి. ఈ విమర్శలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కు వచ్చింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాన్ కిషన్. అంటే ఇక్కడ చూసుకుంటే కెరీర్ లోనే ఇటు చూసి తొలి సెంచరీతో ఇటు ఈశాన్ కిషన్ అదరగొట్టాడనే చెప్పాలి. ఎంత కీలకం అంటారు ఈ మ్యాచ్ కి? డెఫినెట్ గా, ఎందుకంటే ఓపెనర్ గా ఆయన బరిలోకి దిగి దాదాపు 42 బంతుల్లోనే తన అంతర్జాతీయ టీ20 సెంచరీ పూర్తి చేశారు. గతంలో కూడా ఆయన కొన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ సెంచరీ అనేది రాదు. ఆయన ముఖ్య వ్యక్తిగత స్కోరు 89గా ఉండేది. కానీ ఈ నిన్న సెంచరీ మాత్రం అద్భుతంగా వేశారు. ఏదైతే ఆయన కొట్టినటువంటి షాట్స్ కావచ్చు, ఆ కాన్ఫిడెన్స్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి, సో ఆ సెంచరీ కొట్టిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ అనేది టీమ్ లో నా ప్లేస్ ఖరారు అయిపోయినట్టే అనే ఒక మైండ్ లో స్ట్రాంగ్ ఇది ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఎంత విధ్వంసకర బ్యాటర్ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి తోడుగా ఇప్పుడు సెంచరీ చేయడం, సో మొత్తం కూడా ఈ ఏదైతే వరల్డ్ కప్ కి ముందు ఇదంతా ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున శుభసూచకం అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఒక 1 ఇయర్ నుంచి కూడా అన్ఫామ్ లో ఉన్నారు. సో ఆయనను ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ఫామ్ లో ఉన్నా లేకున్నా ఆయనకు మ్యాచ్ లో స్థానం ఉండేది. సో ఈ నేపథ్యంలోనే చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆట తీరు కావచ్చు, ఆయన ఫామ్ ని కొనసాగించడం కావచ్చు. సో ఇప్పుడు ఈ వరల్డ్ కప్ కి ముందు ముఖ్యంగా ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సూర్యకుమార్ కి యాదవ్ కి రావడం, ముఖ్యంగా ఆయన ఆట తీరు కూడా గతంలో ఏదైతే స్కై 360 అంటారు, అంటే ముఖ్యంగా ఏ బాల్ ఎటు కొట్టాలో అసలు బౌలర్లు ఎట్లా వేసినా గానీ ఆ బాల్ ని కొట్టే పరిస్థితిలో ఆయన ఉంటాడు. సో ముఖ్యంగా ఆయన బ్యాటింగ్ స్టైల్ అంతా కూడా మారింది. గతంలో ఈ 1 ఇయర్ నుంచి కూడా ఎక్కడా కూడా అంటే పాత సూర్యాన్ని మనం చూడలేదు. ఈ సిరీస్ లో పాత సూర్యాన్ని చూసాము. సో ఎందుకంటే స్కై బ్యాటింగ్ తీరు అలా ఉంటుంది కాబట్టి బౌలర్లకి ఎక్కడ ఏ లెంత్ వేయాలి, ఏ శైలిలో బౌలింగ్ వేయాలి అనేది అర్థం కాకుండా ఉంటుంది ఆయన బ్యాటింగ్. ఎందుకంటే బాల్ ఆఫ్ సైడ్ వేస్తే లెగ్ సైడ్ కొడతాడు, లెగ్ సైడ్ వేస్తే ఆఫ్ సైడ్ కొడతాడు. సో మిస్టర్ 360 కూడా అంటారు ఆ స్టైల్ ని. సో ముఖ్యంగా ఈ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆయనకి గట్టి ఇది ఇచ్చింది. ముఖ్యంగా ఇండియా టీం అంతా కూడా సమిష్టిగా ఇటు హర్షదీప్ సింగ్ కూడా కొంతమేర ఫామ్ లో లేకపోయినప్పటికీ నిన్న ఏదైతే 5 కీలక వికెట్లు తీశారో సో ఆయనకు తొలి 5 వికెట్ ఆల్ వచ్చింది. సో
ముఖ్యంగా బౌలర్లలో కూడా ఇటు మొత్తం కూడా బూమ్రా కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ముఖ్యంగా హర్షదీప్ సింగ్ గురించి ఆలోచిస్తే 5వ టీ20లో 5 వికెట్లు తీసాక ఇప్పుడు మరి భారత్ లో ప్రధాన పేస్ ఆయుధం వేయడం కూడా అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా టీ20లో అంటే బూమ్రా కంటే కూడా ఎక్కువ అంటే తొందరగా ఫాస్ట్ గా వికెట్లు తీసిన వాళ్ళలో హర్షదీప్ ఒకడు. సో బూమ్రా కంటే టీ20లో ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది హర్షదీప్ సింగ్. సో ఆయన నిన్న 5 వికెట్లు తీయడంతో ఒక్కసారిగా ఇంకా అంటే ఇండియాకి ఆల్రెడీ బౌలింగ్ మంచి ప్రదర్శన ఉంది. సో ఇంకా హర్షదీప్ సింగ్ కి ఇదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో 5 వికెట్లు తీస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటది. సో ముఖ్యంగా మ్యాచ్ గెలిచారు కాబట్టి ఆ మ్యాచ్ మూమెంటం అనేది ముందు కొనసాగుతా ఉంది. సో ప్రపంచ కప్ కి ముందు మ్యాచ్ విన్నింగ్ తో వెళ్తున్నారు కాబట్టి ప్రపంచ కప్ లో కూడా పెద్ద ఎత్తున విజయాలు సాధిస్తారని కూడా ప్రస్తుతం అందరూ భావిస్తా ఉన్నారు. సో బౌలర్లు కూడా పెద్ద ఎత్తున అందరూ ఇటు ముఖ్యంగా ఆల్రౌండర్స్ కూడా పెద్ద ఎత్తున మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే నిన్న హార్దిక్ పాండ్యా సంబంధించి కూడా ఆట తీరు చూడొచ్చు. కేవలం 17 బంతులలోనే 42 పరుగులు చేసిన పరిస్థితి ఉంది. సో అందరూ కూడా ఇటు శివం డూబే కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కుల్దీప్ కూడా మంచిగా బౌలింగ్ ప్రదర్శన చేస్తా ఉన్నాడు. ఆల్రౌండర్ ప్రతిభ ఉంది. సో మొత్తానికి గతంలో ఎప్పుడు లేనట్టుగా అంటే గతంలో కొంచెం వెలితి ఉండేది. సో బౌలర్లు ఎవరెవరు వేస్తారు, ఎవరు ఫామ్ లో ఉంటారు సో అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఇటు బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉంది, ఇటు బౌలింగ్ లో చాలా పటిష్టంగా ఉంది. బూమ్రా కావచ్చు, హర్షదీప్ సింగ్ కావచ్చు, మొత్తం కూడా అంతా కుల్దీప్ కావచ్చు, మొత్తం అన్ని విభాగాల్లో కూడా భారత్ ప్రస్తుతం అయితే పటిష్టంగా ఉంది. సో మరి టీ20 వరల్డ్ కప్ కూడా గెలుస్తారనే ధీమాతో అంటే ఇప్పుడు వరల్డ్ కప్ కి ముందు చూసుకుంటే భారత్ కి ఇదే అత్యుత్తమ కాంబినేషన్ అని ఈ సిరీస్ ప్రూవ్ చేసింది అంటారా? డెఫినెట్ గా ముఖ్యంగా ఈ ఏదైతే నిన్న ఆడినటువంటి ఒక్క సంజు సామ్సన్ తప్ప వరల్డ్ కప్ లో ప్లేయింగ్ 11 ఇదే ఉండబోతుంది అనేది కూడా చాలా మంది అంచనాకు వస్తున్నారు. సో సెలెక్టర్లు కూడా, ఎందుకంటే ఎక్కడ అంటే మారుస్తే ఈ ఏదైతే ఈ 11 ఉందో ప్లేయింగ్ 11 ఉందో ఆ ప్లేయింగ్ 11 కనుక మారుస్తే కొంచెం మళ్ళీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆ విన్నింగ్ మూమెంట్ అనేది పోతుంది. కాబట్టి విన్నింగ్ మూమెంట్ ఉండాలంటే అదే ప్లేయింగ్ 11 ఒక సంజు సామ్సన్ స్థానంలో తిలక్ వర్మ రానున్నాడు. తిలక్ వర్మ కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో తిలక్ వర్మ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా తిలక్ వర్మ ఒక్కడే ఇన్ అవుతాడు, ఒక సంజు సామ్సన్ బయటకు పోయే అవకాశాలు ఉంది. ఎందుకంటే 15 మందిలో మరి ఉంటాడా ఏంటి అనేది తెలియలేదు ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఫామ్ సంజు సామ్సన్ ఫామ్ లో లేడు కాబట్టి సో ఆయన పక్కకెట్టి తిలక్ వర్మన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ ఏదైతే నిన్న ఆడినటువంటి టీము, సో ఈ సిరీస్ ఆడినటువంటి టీం అందరూ కూడా ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే టీ20లో అత్యధిక టీ20లు గెలిచిన దేశంగా భారతదేశం ఉంది. నెంబర్ 1 స్థానంలో కూడా కొనసాగుతా ఉంది. టీ20లో నెంబర్ 1 టీమ్ గా ఉంది. నెంబర్ 1 ప్లేస్ లో చాలా మంది మన బౌలర్స్ ఉన్నారు, బ్యాటర్స్ ఉన్నారు. సో ఇట్లా అంటే ముందు ఇంకా కొన్ని వరల్డ్ కప్ కాకుండా ముందు ఇంకా కొన్ని విజయాలు కూడా చూడబోతున్నామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరల్డ్ కప్ లో మొత్తం కూడా అందరి దృష్టి అంతా కూడా సూర్యకుమార్ అలాగే అభిషేక్ శర్మ, ముఖ్యంగా ఇక్కడ అభిషేక్ శర్మ గురించి చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ప్రపంచ బౌలర్లు అందరూ కూడా ఇండియా ఓపెనర్ ను చూసి పెద్ద ఎత్తున భయపడతా ఉన్నారు. అభిషేక్ శర్మ ఆయన ఆడేటువంటి తీరు కావచ్చు, ఆయన కొట్టేటువంటి సిక్సర్లు కావచ్చు, ఎందుకంటే ఫస్ట్ బాల్ నుంచే ఆయన ఒక ఓవర్ చూద్దాము, ఇట్లా కొంచెం క్రీజ్ లో నిలదొక్కున్న తర్వాత గట్టిగా ఆడదాము అనే మైండ్ సెట్ తో రాడు. ఎప్పుడు ఫస్ట్ బాల్ నుంచే అటాక్ చేస్తా ఉంటాడు, బౌలర్ల పైన ప్రెజర్ పెంచే ఇది చేస్తాడు. మొత్తం 6లు 4లతో విరుచుకు పడుతూనే ఉంటాడు. కాబట్టి సో అందరు బౌలర్లు కూడా ఇటు మొత్తం కూడా అభిషేక్ శర్మ పైన ఫోకస్ చేస్తా ఉన్నారు. ఈ లోపు వీళ్ళు కూడా ఏదైతే నిషాన్ కిషన్ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, వీళ్ళు కూడా మొత్తం కూడా గట్టిగా ఆడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇండియా అయితే 100% ఇప్పుడు వచ్చే టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని అయితే అందరూ భావిస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఇక ప్రపంచ కప్ టోర్నీకి ముందు కుర్రాళ్లు దున్నేశారు. ఇక 4-1 తేడాతో కివీస్ పైన సిరీస్ గెలిచింది భారత్. 5వ టీ20 5 వికెట్లు తీశారు హర్షదీప్ సింగ్. ఇక కెరీర్లోని తొలి సెంచరీతో ఈశాన్ కిషన్ అదరగొట్టాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఈశాన్ కిషన్ నిలిచాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా సూర్యకుమార్ నిలిచారు. సిరీస్ కు ముందు ఇటు విమర్శలను ఎదుర్కొన్నారు ఈశాన్ మరియు సూర్య. ఇప్పుడు ఈ ఆటతో ఖచ్చితంగా కూడా విమర్శలన్నిటికీ సమాధానం చెప్పినట్లయింది. ఇక ప్రపంచ కప్ ముందు భారత్కి ఇదే ఒక అత్యుత్తమ కాంబినేషన్ అని కూడా ఈ సిరీస్ నిరూపించిందనే చెప్పాలి.